హలో ఎవ్రీవన్, మీర్జాపూర్ థర్డ్ సీజన్ వచ్చేసింది భయ్య. ఫస్ట్ 2 పార్ట్స్ ఇచ్చిన హై మామూలుగా లేదు. సో ఈ థర్డ్ సీజన్ మన ఎక్స్పెక్టేషన్స్ని మీట్ చేసిందా? ఓవరాల్గా ఈ సీజన్ ఎలా ఉంది, చూడొచ్చా లేదా అనేది మనం ఇన్ డెప్త్ రివ్యూలో చూద్దాం. బిఫోర్ దట్ మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేసేయండి. ఇలాంటి ఎన్నో రివ్యూస్ మీ ముందుకు మేము తీసుకొస్తాం. మిర్జాపూర్ థర్డ్ సీజన్ స్టోరీ ఏంటంటే, మున్నా భయ్య చనిపోయిన తర్వాత కలిన్ని ఒక సేఫ్ హౌస్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేపిస్తాడు శరత్ శుక్లా. ఆ తర్వాత మున్నా భయ్య భార్య ఉత్తరప్రదేశ్ని గ్యాంగ్స్టర్ ఫ్రీ స్టేట్ చేద్దామనుకుంటుంది. మరోపక్క గుడ్డు పండిట్ మిర్జాపూర్ సింహాసనాన్ని ఏలుతుంటాడు. అదే సింహాసనాన్ని శరత్ శుక్లా కూడా కావాలనుకుంటాడు. దీనికోసం వీళ్ళిద్దరిలో ఎవరు బలవంతుడో నిరూపించుకోవాలని ఒక కండిషన్ పెడతారు. మరి ఈ ఇద్దరిలో ఎవరు గెలిచారు, ఎవరు పై ఎత్తు సాధించారనేదే ఈ వెబ్ సిరీస్ స్టోరీ. ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఆ మైండ్ గేమ్ అండ్ క్యారెక్టరైజేషన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ కొన్ని ట్విస్టులు ఉన్నాయి, చాలా బాగున్నాయి అవి కూడా. ఈ సిరీస్లో మెయిన్ లీడ్గా చేసిన ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ అనేది టాప్ నాచ్లో ఉంది. ఈ సిరీస్ని వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. అండ్ వన్ మోర్ బెస్ట్ థింగ్, ఫైనల్ ఎపిసోడ్ భయ్య చాలా బాగుంది, చాలా ఫెంటాస్టిక్గా ఉంది. ఆ ఎపిసోడ్ మాత్రం లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఉంటుంది, చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అండ్ మిర్జాపూర్ అంటేనే డ్రామా. ఈ సిరీస్లో కూడా డ్రామా బాగా వర్కౌట్ అయింది. మనకు ఎలాంటి డ్రామా కావాలో, ఎలాంటి డ్రామా ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఈ సిరీస్లో అలాంటి డ్రామానే ఉంటుంది. అండ్ కొంచెం డిసప్పాయింటెడ్గా అనిపించింది ఏంటంటే, పంకజ్ త్రిపాఠి క్యారెక్టర్ తక్కువ స్క్రీన్ టైం ఉంది. అదొక్కటి కొంచెం హట్టింగ్గా ఉంది, పర్లేదు. ఇక మైనస్ పాయింట్స్ ఏంటంటే, టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే నాకైతే ఫస్ట్ 2 పార్ట్స్ ఇచ్చిన హై అయితే ఈ థర్డ్ సీజన్ ఇవ్వలేదు. మరీ బ్యాడా అంటే బ్యాడ్ ఏం కాదు, బట్ ఫస్ట్ 2 సీజన్స్ ఇచ్చిన హై అయితే అంత లేదనిపించింది. అండ్ ఆల్సో ఈ సిరీస్ని లాగారనిపించింది. ఇలానే లాగితే మిగతా సిరీస్లో అస్సలు బాగో అనిపించింది. ఓకే, ఓవరాల్గా ఈ సిరీస్ మీకు నచ్చుతుంది, కానీ ఫస్ట్ 2 పార్ట్స్తో కంపేర్ చేసుకుంటే అంత అయితే నచ్చదు. ఇక ఓవరాల్గా ఐఈటీ రేటింగ్ వచ్చేసి 2.9/5. ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. ఫ్యామిలీతో చూడొచ్చా భయ్యా అంటే అస్సలు ట్రై చేయకండి, చూడలేము. అంతే ఈ వీడియో. మీకు ఏ క్యారెక్టర్ అంటే ఇష్టం మిర్జాపూర్లో, అది కామెంట్స్లో చెప్పండి.